ఇన్నాళ్లు నీళ్లు లేక డెడ్ స్టోరేజ్ కు చేరుకున్న ప్రాజెక్టులన్నీ ఇప్పుడు జలకళను సంతరించుకుంటున్నాయి. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ఉరకలేస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలసిరితో మురిసిపోతున్నాయి. సరైన వర్షాలు లేక ఎడారిని తలపించిన కృష్ణమ్మ ఇప్పుడు బిరబిరామంటూ పరుగులు పెడుతోంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో 2 ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు వదిలారు. ఈ వరదతో జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. మొత్తం 13 గేట్లను ఎత్తేసి నీటిని దిగువకు వదిలారు. దీంతో జూరాలలో విద్యుత్ ఉత్పత్తి ఊపందుకుంది. జోరాల నుంచి శ్రీశైలానికి కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ఇన్ఫ్లో 1,35,000 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 830 అడుగులకు చేరింది. దీంతో ఏపీ జన్కో పరిధిలోని కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువన ఉన్న సాగర్కు 21,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అటు ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కైడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండుకొండల్ని తలపిస్తున్నాయి. అటు నిజామాబాద్లో ఎస్ఆర్ఎస్పీ జలాశయం కూడా జలకళను సంతరించుకుంటోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరికి వరద పోటెత్తింది. భద్రాచలం వద్ద నీటి మట్టం దాదాపు 40 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది.